నాయన నీవెంత అజ్ఞానంలో ఉన్నావు అంటే ఉదయ అస్తమయాలు లేనటువంటి సూర్య భగవానునికి సైతం నీవు ఉదయాస్తమయాలను కల్పించినటువంటి అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని నీవు వదులు. సూర్య భగవానునికి ఉదయాస్తమయాలు లేవు. నీవు చదువుకున్నటువంటి చదువులో కూడా సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పరమన అస్తమిస్తున్నాడు అని చదివిస్తున్నావు కదా. సూర్యుడు ఒక నక్షత్రం, నక్షత్రానికి కదలికలు లేవు అని నువ్వు చదువుకున్నావు. నీవు చదువుకున్న చదువునే నీవు తప్పుగా అర్థం చేసుకొని ఆ సూర్య భగవానుడు తూర్పున ఉదయిస్తున్నాడని, పడమరన అస్తమిస్తున్నాడని తెలియజేస్తుంది. ఆ సూర్య భగవానుడు నవ్వేస్తూ ఉన్నాడు. నాయన నీవెంత అజ్ఞానంలో బతికిస్తున్నావు అంటే స్థిరంగా ఉన్నటువంటి నాకు కూడా నీవు అంటగట్టేశావు చౌపుట్టకలను. నేను ఉదయిస్తున్నాను, అస్తమిస్తున్నానని.